బ్రేకింగ్లో చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో అవినీతికి పాల్పడిన ఆర్ఐ శివచరణ్ అక్రమాల చిట్టా వెలుగు చూసింది. డిఎస్ పెండింగ్లో ఉన్న భూమిని క్లియర్ చేసేందుకు 20,000 రూపాయలు ఇవ్వాలంటూ రైతును డిమాండ్ చేశాడు. నాగసముందర్ ప్రాంతంలో గ్రామంలో వారసత్వ భూమిపై డిఎస్ పెండింగ్ ఉండడంతో కొత్త పాస్ బుక్లు అందలేదు. ఈ విషయంలో డిఎస్ పెండింగ్ క్లియర్ చేయడంతో పాటు కొత్త పాస్ పుస్తకం కోసం ఆర్ఐని సంప్రదించారు. 20,000 ఇస్తే ఫైల్ క్లియర్ చేస్తానని డిమాండ్ చేశారు. డబ్బు తీసుకున్న నేటికి తమ భూమికి సంబంధించిన సమస్య అయితే క్లియర్ కాకపోవడంతో ఆర్ఐని బాధిత రైతు నిలదీశాడు. పొంతన లేని సమాధానం చెప్పడంతో ఆడియో రికార్డు ఆధారంగా రైతు ప్రజా సంఘాలను ఆశ్రయించాడు. వీడియోపై ఆర్ఐ శివచరణ్ వివరణ కోరగా తాను ఎవరి వద్ద డబ్బులు డిమాండ్ చేయలేదని, ఆధారాలుంటే చూపించాలంటూ బుకాయించాడు. ఇలాంటి అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు తదితరులు డిమాండ్ చేస్తున్నారు. నేను అడిగిన మనము మండల్లో కనుక్కో, నేను ఇట్లా ఒత్తిడి చేసి పీడించి అట్లా చేసే రకం కాదు. ఎంత ఇస్తే అంత తీసుకొని ఖుషిగా ఇవ్వాలి. ఏడ్చుకుంటూ ఇవ్వద్దు. హే ఈ సార్ ఏదైనా నాయన ఇంత తింటాడు అంత తింటాడు అని ఏడ్చుకుంటూ ఇవ్వద్దు అంటున్నాను. సార్ ఆడ మన సీను అనే అతను ఈతను కాకుండా ఇంకో సార్ అప్పుడు నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు కలిసాడు చూడు, అప్పుడు ఆ సార్ కూడా చెప్పిండే, సార్ది తాండ్రే ఉన్నది, సార్ని పట్టుకో, ఆర్ఐ సార్ని పట్టుకో, శివచరణ్ సార్ని పట్టుకో, నీ పని అయిపోతుంది అని చెప్పిండే అప్పుడు కూడా. అందుకు అట్లా ఏం లేదు సార్, నాకు మీరు చేస్తే నా పని చేస్తే అందుకోసమే మీరు ఇంత అయితే తమ్ముడు అంటే నేను ఏమన్నా ఇక పైన పైన ఆఫీస్ లో మనకు తెలియదు కానీ మన ఆఫీస్ లో 15,000-20,000 ఖర్చు అవుతుంది. ఇక నువ్వు ఎంత అనుకుంటున్నావు అది చెప్పు. చూడండి సార్, జర నేను కూడా అమాయకుని ఉన్నా సార్, అంత నేను అందుకే ఫస్ట్ నిన్నే చెప్పమన్నా. ఇక చూడండి సార్ ప్లీజ్. అది నువ్వు చెప్పబా, నేనైతే ఇప్పుడు చెప్పినా కదా. ఇప్పుడు నేను ఎంత అడిగితే అంత ఇవ్వడానికి అయితే కాదు కదా. అట్లా ఇది కూడా కూరగాయల బేరం లాగానే ఇది కూడా. ఇప్పుడు నేను కూడా సార్ ఇది ఇంత ఉంది సార్, ఇంత తీసుకోండి సార్, ఇంత చేసేది, ఇది సంతకం చేసేయండి సార్, ఫార్వర్డ్ చేసేయండి సార్ నేను కూడా అడుక్కుంటాడా. ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు నేను కూడా అవతల అట్లనే మాట్లాడతా. అది చెప్పబ్బా నువ్వు. ఇప్పుడు నన్ను చెప్పమన్నావు, నేను చెప్పినా. ఇప్పుడు నువ్వు చెప్పు సార్, నేను ఇంత ఇచ్చేసా సార్ చేసేయండి అంటే దాని గురించి నేను లోపల చూడండి సార్. 10 లోపల కాదు కానీ 10 ఫిక్స్ చేసుకో. మండే రోజు నేను ఫైల్ ఫార్వర్డ్ చేపిస్తా. ఏదైనా ప్రభుత్వ ఆదాయాన్ని అమ్మకానికి పెట్టినప్పుడు ప్రభుత్వ నిబంధన ప్రకారం ఆ వేలంపాట నిర్వహించి బహిరంగ ప్రకటన చేసి టామ్ చేసి ఆ విధంగా అందరినీ సమాచారం ఇచ్చి ఎంతమంది పాల్గొన్నారు అందులో అని పూర్తి వివరాలు అంతమంది జమ అయిన తర్వాతనే, మెజార్టీ వచ్చిన తర్వాతనే వేలంపాటను ప్రారంభించాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఒకరితోటో ఇద్దరితోటో వ్యవస్థను కుమ్మక్కై ఈరోజు ఆర్ఐ గారు ఆ యొక్క ఇసుక ఏదైతుందో దాన్ని అమ్మడం చాలా చట్టానికి విరుద్ధమైనటువంటి పరిస్థితి. దాన్ని తీవ్రంగా వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రజా సంఘాలుగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఆర్ఐ శివచరణ్ పైన గతంలో ఇట అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో దేవనూరు గ్రామానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎర్రమట్టిని తవ్వుతున్నారు, అక్రమంగా తవ్వుతున్నారు కాంట్రాక్టర్ అనే ఉద్దేశంతో అనేక సార్లు ప్రజలందరూ గోడు చెప్పుకోవడానికి వచ్చి అక్కడ ఆ యొక్క యంత్రాలను శివచరణ్ గారికి అప్పగించడం జరిగింది. తక్షణమే శివసాగర్ పైకి కలెక్టర్ గారు స్పందించాలి. ఈ యొక్క యాలల మండలం పనిచేస్తున్నటువంటి ఎంఆర్ఐ శివచరణ్ పైన చట్టపరమైన తీసుకొని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి ముందు పెద్ద ఎత్తున ఆందోళిస్తామని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్థానిక తహసీల్దార్ కూడా ఆ యొక్క ఎంఆర్ఐ గారికి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేయడం జరిగింది. కాబట్టి తహసీల్దార్ కూడా మాకు రాజకీయ ఒత్తిడితోటి చేశామని చెప్పడం జరిగింది. ఇది సరైనది కాదు. ఎందుకంటే ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ఎంఆర్ గారు పనిచేయాలి తప్ప రాజకీయాలకు తలగొద్దని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఆర్ఐ షెడ్ కుమరపార చట్టపరం తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. అదేవిధంగా మా తహసీల్దార్ గారి పైన కూడా కలెక్టర్ గారు స్పందించి యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో అవినీతికి పాల్పడ్డ ఆర్ఐ శివచరణ్ అక్రమాల చిట్టా వెలుగు చూసింది. డిఎస్ పెండింగ్ ఉన్న భూమిని క్లియర్ చేయడానికి 20,000 రూపాయలు ఇవ్వాలని రైతును డిమాండ్ చేశాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ పొందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఆల్రెడీ చాలా క్లియర్ కట్గా ఆడియోలో విన్నాం. అమౌంట్ డిమాండ్ చేశాడు, తనది కాదు, తను డిమాండ్ చేయలేదని బుకాయిస్తున్నాడు అంటున్నారు.
ఓవరాల్గా యాక్చువల్గా ఈ ఇష్యూలో ఏం జరిగింది? మొత్తానికి చూస్తే 20,000 రూపాయలు ఇస్తే ఎలాంటి ఫైల్ అయినా క్లియర్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టుగా దీనికి సంబంధించి కొన్ని వీడియో కూడా కొన్ని ఆడియో కూడా రిలీజ్ అయ్యాయి. అయితే మొత్తానికి చూస్తే మాత్రము ఆర్ఐ శివచరణ్ సంబంధించిన అక్రమాలు కూడా ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తాయి. ముఖ్యంగా చూస్తే వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలం సంబంధించి ప్రధానంగా ఒక భూమికి సంబంధించిన నేపథ్యంలో 20,000 రూపాయలు ఇస్తే పట్టా పాస్బుక్ కూడా క్లియర్ చేస్తామని చెప్పి కూడా దీంట్లో చాలా ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే రాముడు అనే వ్యక్తి మృతి చెందిన తర్వాత కొడుకులైన వెంకటేష్ తో పాటు శ్రీనివాస్ పేరిట సంబంధించి ల్యాండ్ కూడా వారు పేరు మీద చేసుకున్నారు. అయితే డిఎస్ పెండింగ్ లో ఉండడంతో కొత్త పాస్బుక్ లు అందడం లేదు. అయితే ఈ విషయంలో డిఎస్ పెండింగ్ క్లియర్ చేయడానికి కొత్త పాస్బుక్ కోసము 20,000 రూపాయలు ఇస్తే గానీ ఫైల్ క్లియర్ చేయరని చెప్పి కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి తమ వద్ద అంత డబ్బు లేదని 10,000 లోపు అయ్యేలా చూడాలని చెప్పి కూడా బాధితులు కోరినా కూడా ఆ డబ్బు ఇస్తేనే దీనికి సంబంధించి పని కూడా పూర్తవుతుందని చెప్పి ప్రధానంగా ఇందులో మనము చూస్తాము. అయితే నేరుగా సంబంధించిన సహా క్యాష్ ఇవ్వాలని చెప్పి కూడా దీనికి సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఇలాంటి అధికారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి అవినీతి అక్రమార్కుల పైన చర్యలు తీసుకోవాలి, దీనిపైన ఏసీపీ రైట్స్ కూడా నిర్వహించాలని మాత్రం ప్రధానంగా ఇటు దీనికి సంబంధించిన బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.